రాజావారు ఎవరి కోసం ఈ ఎదురు చూపులు? ఈ రాణిగారి కోసమే. ఎందుకు రాజా అంత ఆశగా ఎదురు చూడటం? లక్ష్మి, నా గుండె గుడిలో కలిసిన అనురాగ దేవత నువ్వు. మన ఇద్దరం ఒకటయ్యే మొదటి రోజు, అదీగాక మనిద్దరం ముగ్గురమయ్యే మొదటి రోజు. అలా సిగ్గుపడితే ఎలా? లక్ష్మి, ఈ మల్లెపూల మల్లెపూల పందిరి మన కోసం ఎదురు చూస్తుంది. ఎందుకండి అంత ఆశగా ఎదురు చూడటం? ఎందుక ఎప్పుడు మనం ఈ మల్లెపూల పందిరిపై ఒకరి కవుగుల్లో ఒకరు ఒదిగిపోదామని ఎదురు చూస్తుంది. మల్లెపూల పాన్పేమో గాని తమరు మాత్రం బాగా ఎదురు చూస్తున్నారు. అవునుగా, మరి ఈ అపరంజ బొమ్మ కోసం ఎదురు చూడాలిగా. మరి అంతగా ఎదురు చూడటం ఎందుక? ఈ మల్లెపూలు మన కోసం నిరీక్షిస్తున్నాయి. ఎందుకో? మల్లెపూలు పూసి మంచి సువాసనలు విరజలడానికి ఈ మల్లెపూల మత్తలో మనం పండుగ చేసుకోవాలని. రాజావారికి ఈరోజు కవిత్వం వస్తుందే. లక్ష్మి, నీ స్థానం పాదాల దగ్గర కాదు, నా కౌగిల్లో. లక్ష్మి, టైం 12 అయింది. నువ్వు లైట్లు ఆపితే మనం పాట పాడుకోవచ్చు. ఏమంటావు? ఏమంటాను, మీ ఇష్టమే నా ఇష్టం అంటాను. అందుకే డియర్, ఈ శోభనపు రోజున మనిద్దరం ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. सखी चली तेरे साबिली तीरनी सुखाललो तीपिरातली राजशेखरा ओ सखी चली. సాగుద తెరచాగుద కసి కాటులో తెరవే గాటుద అలవాటుద వడి పాటని కడిగే చిరు చిత్రాలతో నడుమే అడిగే భగడే మధుపత్రాలతో శృంగార గంగా పొంగేటి వేళ చులే మరిగే రాజశేఖరా
सखी चली तेने साबिले జంటలో కసి చాకిరి గిరి గంటలే కొడితే గురి చూసేయమా తెరతీసేయమా ఎదరి కరిగే బడిలో सखी चली तेरे जाबिले तीरनी सुखाए ई प्यार चली